మేడం, ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ 140/90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అధిక రక్తపోటు అంటాము. దాంట్లో ప్రెగ్నెన్సీలో 20 వీక్స్ తర్వాత వస్తే మనకి జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అంటాము. ఆ! 20 వీక్స్ కన్నా ముందు వస్తే దాన్ని క్రానిక్ హైపర్‌టెన్షన్ అంటాము. హై బ్లడ్ ప్రెషర్‌తో పాటు మనకి యూరిన్‌లో ప్రోటీన్ కనబడితే దాన్ని ప్రీ ఎక్లాంప్షియా అంటాము. ప్రోటీన్‌తో పాటు మనకి ఫిట్స్ వస్తే ఎక్లాంప్షియా అంటాం. ఓకే మేడం. ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు వలన వచ్చే సమస్యలేంటి మేడం? ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల బోత్ మదర్ అండ్ బేబీ విల్ బి ఎఫెక్టెడ్. మదర్‌లో చూసుకుంటే మనకి కాలేయ సమస్యలు అంటే లివర్ ఎంజైమ్స్ అనేవి రైజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ప్లేట్లెట్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఆహ్, లంగ్స్‌లో కూడాను నీరు చేరి పల్మనరీ ఎడిమా కూడా డెవలప్ అవ్వచ్చు. కిడ్నీ సమస్యలు రావచ్చు. మనకి బేబీని చూసుకుంటే ఆహ్, బేబీ గ్రోత్ రిస్ట్రిక్షన్ అయ్యే అవకాశాలున్నాయి. బేబీకి రక్త సరఫరా తగ్గి ముందుగానే డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. మాయ ముందుగానే విడిపోయి బ్లీడింగ్ అయ్యే సమస్యలు రావచ్చు. మదర్‌కి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే. ప్రెగ్నెన్సీలో ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల. హ్మ్. ఎవరెవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేడం? మనకి ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది మదర్ ఏజ్ మోర్ దెన్ 30 ఇయర్స్, లెస్ దెన్ 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, ప్రైమీ గ్రావిడా అంటాం. అలాంటి వాళ్ళలో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే ట్విన్స్, ట్రిప్లెట్స్ అలా ఉన్న వాళ్ళలో, ముందు ప్రెగ్నెన్సీలో కూడాను మనకి హైపర్ టెన్షన్ ఉంటే ఒకవేళ ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీస్‌లో కూడాను మనకి హై బ్లడ్ ప్రెషర్ చూస్తాం. ఓకే. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? దీనికి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది ట్రీట్మెంట్. సో, మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి ఆ డాక్టర్ ఎలా చెప్తే అలా పాటించాలి. ఓకే. ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు అంత కామనా? ప్రెగ్నెన్సీలో 100లో 4-8 మందికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఫిట్స్ కూడా వస్తుందా? వస్తుంది. కానీ ఇది చాలా రేర్. 100 మందిలో ఇద్దరికి మాత్రం వచ్చే అవకాశం ఉంది. కానీ వచ్చిందంటే చాలా ప్రమాదకరం. అసలు ఇది ఎందుకు వస్తుంది మేడం? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల, రక్తనాళాలు బ్లీడ్ అవ్వడం వల్ల రావచ్చు. బ్లడ్ క్లాట్ అయ్యి సెరిబ్రల్ సర్క్యులేషన్ ఆల్టర్ అవ్వడం వల్ల కూడా రావచ్చు. ఫిట్స్ వచ్చే ముందు వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉంటాయా? సడన్ సివియర్ హెడేక్ అంటే విపరీతమైన తలనొప్పి, ఎపిగ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్, రిబ్స్ కింద పెయిన్ రావడం, ఫేషియల్ పఫినెస్ అంటే ఒళ్ళంతా ఫేస్ అంతా వాపులు రావడం, డిక్రీజ్డ్ యూరిన్ అవుట్‌పుట్ ఆవిడకి యూరిన్ తక్కువగా అనిపించడము, నాసియా, వామిటింగ్ అంటే వాంతులు, వికారం కనిపించొచ్చు, బ్లరింగ్ ఆఫ్ విషన్ కళ్ళు మసకబారొచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి. మేడం, ఇది ప్రమాదకరమా? ఇది తల్లికి, బిడ్డకి ఇద్దరికీ ప్రమాదకరమే. ఇలా జరగడం వల్ల బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకెళ్ళే అవకాశం ఉంది. లంగ్స్‌లోకి ఫుడ్ మెటీరియల్ యాస్పిరేట్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మెటర్నల్ డెత్ అయ్యే అవకాశం ఉంది. బేబీకి కూడా బ్లడ్ సప్లై తగ్గి బేబీకి కూడా సడెన్‌గా డెత్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలతో ఉన్న ఒక పేషెంట్ మన దగ్గరికి 1 వీక్ బ్యాక్ రావడం జరిగింది. క్రిటికల్ టీమ్ వెంటనే రెస్పాండ్ అయ్యి మెకానికల్ వెంటిలేషన్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్‌ని అందించి ఎమర్జెన్సీ సిజేరియన్ చేశాము. తల్లిని, బిడ్డని ఇద్దరిని సేవ్ చేయడం జరిగింది. ఇలాంటివి రాకుండా ఉండడానికి ప్రెగ్నెన్సీలో నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా మేడం? ప్రెగ్నెన్సీలో మనకి 11-14 వీక్స్ మధ్యలో యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ మెజర్ చేసి హై రిస్క్ ఉన్నవాళ్ళు ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ స్టార్ట్ చేయడం ద్వారా మనం ప్రీటర్మ్ ప్రీఎక్లాంప్షియాని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా బీపీ కంట్రోల్ చేసుకొని మీ డాక్టర్స్ చెప్పినట్టు సంప్రదించి రెగ్యులర్ విజిట్స్ చేస్తూ బీపీ కంట్రోల్ చేయడం ద్వారా దాని కాంప్లికేషన్స్‌ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనతో ఉన్నారు మన పేషెంట్ 24 ఇయర్ ఓల్డ్ లేడీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తనకి నెలలు నిండక ముందే హై బీపీ వల్ల మనకి ఫిట్స్ రావడం జరిగింది. ఫిట్స్ వచ్చి అన్‌కాన్షియస్ స్టేట్‌లో మనకు ప్రెజెంట్ అయ్యారు. సాచురేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి వచ్చేటప్పుడు. వెంటనే పేషెంట్‌ని రెసిస్టేట్ చేసి మెకానికల్ వెంటిలేషన్ ద్వారా ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి వెంటనే సిజేరియన్ చేశాము. బేబీ, మదర్ ఇద్దరు సేఫ్‌గా ఉన్నారిప్పుడు. నమస్తే అమ్మ. ఎలాగో మా పాపకి, నా బిడ్డలు కాపాడావు. ఆ పరిస్థితిలో మేము వెళ్ళిపోచ్చినందుకు, ఎక్కడ ఇబ్బందులు పడి పడి ఇక్కడికి వెళ్ళిపోచ్చినందుకు నువ్వు ఆదుకొని గాబరికి వచ్చి ఆదరించి ఆదుకున్నావు తల్లి. మా బిడ్డలు కాపాడావు అని నీదే పుణ్యం తల్లి.
నమస్కారం మేడం. మా పాపకి చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మేము హఠాత్తుగా తీసుకొచ్చాము కిమ్స్‌కి. ఆ మేడం గారు సుకన్య మేడం వచ్చారు హఠాత్తుగా. మా పాపకి చాలా డేంజర్ గురించి చెప్పారు. చెప్తే మీ ఇష్టమే అమ్మ, ఏ విధంగా ఉన్నాను. మీరు ఏ విధంగా చేసేయండి మేడం అన్నాము. అంటే మేడం హఠాత్తుగా ఆపరేషన్ చేసింది. తల్లి గురించి మీరు బాధపడి చేసింది. తల్లి పిల్లలకి బాగా కాపాడింది. క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు పర్వాలేదు. పిల్లలు, తల్లి బాగున్నది. ఈ టాపిక్ ద్వారా గర్భిణీ స్త్రీలకు మీరేం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? గర్భధారణలో హై బీపీ అనేది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. అలాగే రెగ్యులర్ చెకప్స్, సరైన ఆహారం, డాక్టర్ సూచనలు ఇవే సురక్షిత గర్భధారణకు మార్గం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ.